సిటీ లైఫ్ స్టైల్ ఇదో స్వర్గసీమ. నిద్రపోని నగరంలో అర్ధరాత్రి దాటిన అంతులేని వినోదం, ఉల్లాసం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ప్రభుత్వ వైఫల్యాల్ని ఎవరూ ప్రశ్నించరాదని, ఒకవేళ ప్రశ్నిస్తే జైలుకు పంపుతామని అంటోంది చంద్రబాబు ప్రభుత్వం. హామీలు ఎప్పుడు అమలు చేస్తారు? అసలు అమలు చేస్తారా లేదా? ఎన్నికల్లో ఎన్నెన్నో హామీలు ఇచ్చి ఇప్పుడు వాటి అమలు గురించి ఎందుకు పట్టించుకోవడం లేదు అని సోషల్ మీడియా వేదికగా యాక్టివిస్టులు ప్రశ్నిస్తూ ఉంటే చంద్రబాబు భరించలేకపోతున్నారు. విమర్శలను ఎదుర్కొనే ధైర్యం లేక అణచివేతే పరిష్కారమని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ప్రశ్నించడానికే పార్టీ పెట్టారని చెప్పుకుంటూ వచ్చిన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత అధికారాన్ని ఎంజాయ్ చేస్తూ అణచివేతల గురించి మాట్లాడలేకపోతున్నారు. కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు బూతులు తిరుగుతున్నారని వ్యాఖ్యానించిన ఆయన ఆ తర్వాత ఏమైందో ఏమో సైలెంట్ అయిపోవడమే దీనికి నిదర్శనం. సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టుల గురించి తెలియనట్టుగానే ఆయన వ్యవహరిస్తున్నారు. ఏపీలో కొనసాగుతున్న అరెస్టులు, చిత్రహింసల పర్వంపై సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కమెంట్ చూద్దాం. సామాన్యులు శక్తివంతమైన ప్రభుత్వాలను గడగడలాడించిన ఘటనలు చరిత్రలో కోకొల్లలు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు తాజా నిదర్శనం. ఎందుకంటే ఇప్పుడు ఇంటూరి రవికిరణ్ అనే వ్యక్తి పేరు రాష్ట్రం అంతా మారుమోగుతోంది. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం అతడిపై అకారణంగా విరుచుకుపడుతుండడమే ఇందుకు కారణం. సామాజిక మీడియా కార్యకర్తగా ప్రజలందరికీ చిరపరిచితుడైన ఇంటూరి రవికిరణ్పై అక్రమ కేసులు పెట్టి రాష్ట్రంలోని వివిధ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతూ వేధిస్తున్నారంటే ఆయనంటే చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ వంటి వారికి ఎంత భయం ఏర్పడిందో అర్థమవుతోంది. తమ వైఫల్యాలను ఎవరూ ప్రశ్నించరాదన్న చందంగా చంద్రబాబు ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ సోషల్ మీడియాను భయపెట్టేందుకు విఫలయత్నం చేస్తున్నారు. అయితే రవికిరణ్ సహా కార్యకర్తలెవరూ పోలీసుల ఒత్తిళ్లకు తలగ్గలేదు సరిగదా. వాటిపై ధైర్యంగా పోరాడుతుండడంతో ప్రభుత్వ డొల్లతనం, పిరికితనం క్షణం క్షణం బయటపడిపోతున్నాయి. అసమర్థత, చేతగానితనం, వైఫల్యాలు, అసత్యాలు చెప్పడానికి అలవాటు పడడం వంటి లక్షణాలున్న ప్రభుత్వాలే సామాన్యుడి గొంతు నొక్కివేయాలని ప్రయత్నిస్తాయని నానుడి. సామాన్యుల ప్రశ్నలకు జవాబు లేనప్పుడే ఏదో ఒక రకంగా ప్రశ్నిస్తున్న ఆ గొంతుకులను నొక్కేందుకు ప్రభుత్వాలు ప్రయత్నిస్తాయి. చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు ఈ రెండింటినీ అక్షరసత్యం చేస్తోంది. తమతో బలవంతంగా సంతకాలు పెట్టించుకుంటున్నారని, పోలీసులు అధికార పార్టీకి అమ్ముడుపోయారని పోలీసుల సమక్షంలోనే చెప్పడం రవికిరణ్ ధీమాను, విశ్వాసాన్ని తెలియజేస్తున్నాయి. ఒకవేళ రవికిరణ్ నిజంగానే తప్పు చేసి ఉంటే పోలీసులు అతన్ని సకాలంలో కోర్టులో ఎందుకు ప్రవేశపెట్టలేదు? వేర్వేరు పోలీస్ స్టేషన్ల చుట్టూ ఎందుకు తిప్పుతున్నారు? ఇలా చేయడం ద్వారా పోలీసులు చట్టాలను ఉల్లంఘించడం లేదా? కుటుంబ సభ్యులకు వివరాలు కూడా ఇవ్వకపోవడం ఎంతవరకు సబబు? కొంతమందిపై హింసకు కూడా పాల్పడుతున్నట్లు, కొందరు పోలీసు అధికారులు పచ్చి బూతులు కూడా వీరిపై ప్రయోగిస్తున్నట్లు వస్తున్న వార్తలు వింటుంటే ఆవేదన కలుగుతుంది. తిరుగుబాటును అణచివేయడం అంత తేలిగ్గాదని ఎన్నోసార్లు రుజువైంది. మధ్యప్రాచ్య దేశాలైన ఈజిప్ట్, లిబియా, యెమెన్, సిరియా, బహ్రెయిన్లో ప్రభుత్వాలపై ప్రజల తిరుగుబాటు వెనుక సోషల్ మీడియా ప్రధాన పాత్ర పోషించిన సంగతి మనం చూశాం. శ్రీలంకలో వచ్చిన ప్రజా తిరుగుబాటుకు భయపడి ఆ దేశ అధ్యక్షుడు ప్యాలెస్ వదిలి పారిపోయాడు. బంగ్లాదేశ్ సంక్షోభంలో ఆ దేశ ప్రధాని హసీనా దేశం విడిచిపోయేలా పరిస్థితి ఏర్పడింది. భారత్లోనూ సోషల్ మీడియా చాలాసార్లు తన సత్తా చాటింది. 2013కు ముందు దేశానికి పెద్దగా పరిచయం లేని అరవింద్ కేజ్రీవాల్ లోక్పాల్ ఉద్యమం నేపథ్యంలో సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయ్యారు. దేశంలో ఎమర్జెన్సీ విధించినప్పుడు సోషల్ మీడియా లేదు, కానీ అప్పట్లో ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీ ప్రతిపక్ష కార్యకర్తలు వేలాది మందిని జైల్లో పెట్టారు, మీడియాపై ఆంక్షలు విధించారు. అయినా సుబ్రహ్మణ్య స్వామి లాంటి వారు పార్లమెంటులో ఆకస్మికంగా ప్రత్యక్షమై తమ నిరసన గళం విప్పడం అప్పట్లో సంచలనం. ఇంటూరి రవికిరణ్ చేసిన తప్పేమిటి? ఆయన ఏమైనా అసభ్య పోస్టులు పెట్టారా? లేదే. చంద్రబాబు 5 నెలల పాలనలో జరిగిన హింసాకాండ, అత్యాచారాలు, సూపర్ 6 హామీలు అమలు కాని వైనం మొదలైన అంశాలపై కామెంట్లు పెట్టి ఉండవచ్చు, కార్టూన్లో బొమ్మలో వేసి ఉండవచ్చు. అంత మాత్రాన అతన్ని పోలీసుల ద్వారా ఎంతగా వేధిస్తారా? ప్రశ్నించడానికి పార్టీ పెట్టానని చెప్పుకున్న పవన్ కళ్యాణ్ అధికారాన్ని ఎంజాయ్ చేస్తూ ఆ పని చేయడం మానివేసి ఉండవచ్చు. మిగిలిన వారెవరూ ప్రశ్నించరాదని అనుకుంటే ఎలా? ఆ మాటకు వస్తే కూటమి ప్రభుత్వాన్ని జనం తిడుతున్నారని చెప్పింది పవన్ కళ్యాణ్ కాదా? పోలీసులను అవమానించేలా మాట్లాడింది ఆయనే కదా? ఆ తర్వాత కారణం ఏమైనా రాజీలో భాగంగా మాట మార్చి తన కుమార్తెలపై ఏదో పోస్టు పెట్టారని కోపం వచ్చి మాట్లాడారని అన్నారట. అది నిజమే అయితే ఆ పోస్టు పెట్టిన వారిపై కేసులు పెట్టాలి కదా? ఆ పని ఎందుకు చేయలేదు? దీనిపై మాజీ మంత్రి అంబటి రాంబాబు వేసిన ప్రశ్నలకు జవాబు ఇవ్వగలరా? రాంబాబు కుమార్తెలపై ఎంత నీచమైన కామెంట్లు పెట్టినా
తెలుగుదేశం సోషల్ మీడియాను ఆయన ఎలా సమర్థిస్తారో అర్థం కాదు. ఆ పోస్టులు పెట్టిన వారిపై పోలీసులు చర్య తీసుకుంటారా? అప్పట్లో టీడీపీ సోషల్ మీడియా దారుణమైన బూతులతో వైసీపీ ముఖ్య నేతల కుటుంబ సభ్యులపై పోస్టులు పెట్టినా వారికి కొమ్ము కాసింది. ఇప్పుడేమో వైసీపీ సోషల్ మీడియాను సైకోలు అంటూ ప్రభుత్వ అకృత్యాలకు మద్దతుగా నిస్సిగ్గుగా ఎల్లో మీడియా కథనాలిస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే సోషల్ మీడియా కూడా సమాజానికి అవసరం. లేకుంటే అధికారంలో ఉన్నవారు చెలరైపోతుంటారు. అలా ప్రశ్నించే వారి గొంతు నొక్కే ప్రయత్నం కూడా గట్టిగానే జరుగుతుంటుంది. అయినా రవికిరణ్ లాంటి వారు ఇలాంటి సమస్యలను ఎదుర్కొని నిలబడుతున్నారు. వారిని చూసి చంద్రబాబు ప్రభుత్వమే భయపడే పరిస్థితి నెలకొంది. టీడీపీ సోషల్ మీడియా వారు కొందరు పరమ నీచంగా పోస్టులు పెట్టిన వైనాన్ని వైసీపీ నేతలు ఆధారాలతో సహా చూపుతున్నారు కదా. వారిపై కూడా చర్య తీసుకుంటే అప్పుడు ప్రభుత్వం, పోలీసులు నిష్పక్షపాతంగా ఉన్నారని చెప్పగలుగుతాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ సోషల్ మీడియా ఎంత అధ్వాన్నమైన పోస్టింగులు పెట్టినా వారిపై చర్య తీసుకోరాదని టీడీపీ గొడవ చేసేదే. చివరకు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ను పట్టుకుని తీవ్రంగా దూషించిన ఒక వ్యక్తిని ఇదే టీడీపీ నాయకత్వం సమర్థించిందే. అంతేకాదు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లు తమ స్పీచ్ల్లో అభ్యంతరకర పదాలు వాడిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. ఇప్పుడేమో తమ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తేనే నేరం అంటూ కొత్త రాజ్యాంగం, అదే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తీసుకొస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే దాని పరిణామాలు కూడా తీవ్రంగా ఉండే అవకాశం ఉంటుంది. ఒక స్వరాన్ని అణిచివేస్తే వేల మంది గొంతు విప్పుతారన్న సంగతిని పాలకులు గుర్తుపెట్టుకుంటే మంచిది.